ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఒక ఇద్దరు కత్తి లాంటి కిర్రాక్ సింగర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు పేర్లు నేను చెప్పడం చూస్తే మీకు అర్థమైపోతుంది. అనిరుద్ అండ్ భరత్. హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేటప్పటికి టెన్షన్ వస్తుంది ఇద్దరికి? అలా ఏం లేదు. ఏం లేదా? ప్రతిసారి పాడడం లాగే. బట్ యా, జడ్జెస్ ఏమంటారని అది ఆ ఒక్క దీంట్లో ఇది ఉంటుంది. ఓకే ఓకే. అంటే సాధారణంగా బాగా చదువుకునే వాళ్ళు యాక్టివిటీస్లో తక్కువ ఉంటారు, వీళ్ళకి పాటలు రావు, డాన్సులు రావు, లేకపోతే ఇంకే అని అనుకుంటూ ఉంటారు యూజువల్గా. మీరు ఐఐటిఎన్ అయ్యండి కూడా ఇంత బాగా ఎలా గమకాలు పలికించేస్తున్నారు? అలా చిన్నప్పటి నుంచి అంతే కదా, బాగా చదివే వాళ్ళు వీటికి దూరంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చదువులోనే ఉంటారు. మీరు ఎలా రెండిట్లో ఉన్నారు? క్రెడిట్ అమ్మ నాన్నకేం చెప్పాలి. సో ఏమంటారు, నాకేం తెలియని వయసులో మ్యూజిక్ నేర్పించి నన్ను పుష్ చేసి మ్యూజిక్ నేర్చుకోమని చెప్పేసి ఇచ్చేసి అండ్ దెన్ ఐఐటి జస్ట్ హ్యాపెండ్ అంతే. ఆ గమకాలు ఏంటి అలా పలికించేస్తారు మీరు? అసలు అంత ఈజీయా? సీరియస్లీ మీ గమకాలకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలుసు కదా విషయం. అండ్ భరత్, ధోని పిచ్లో ఉంటే ఎంత మజా ఉంటుందో భరత్ హై పిచ్లో పడుతుంటే అంత మజా ఉంటుంది. భరత్, ఫస్ట్ నుంచి ఆ హై పిచ్ సాంగ్స్ అలవాటా మీకు, లేకపోతే ఛాలెంజింగ్గా తీసుకుని? ఎందుకంటే అవి చాలా కష్టం ఒక సింగర్కి హై పిచ్లో పాడటం అనేది. అంటే నాకు బేసిక్గా నాకు కొంచెం రేంజ్ కొంచెం ఈజీగా వస్తుంది హై పిచ్, సో అలా ఐ కుడ్ సింగ్ అంతే. ఓకే, నైస్. మరి మా అందరి ఫేవరెట్ మీ గమకాలు వినాలనిపిస్తుంది, ఆయన వాయిస్లో ఒక హై పిచ్ ఒక సాంగ్ వినాలనిపిస్తుంది. మాకోసం ఏదైనా హమ్ చేస్తారా? ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదెలే, నీ నవ్వు తాకి తరించే తపస్సిలా, నిషేధులన్నీ తలొంచే తుషారానివా, విసుక్కునే వెళ్ళాడు చందమామయే, నువ్వంటే నా పనేంటనే, ఈ నేలకే దిగేను కోటి తారలే, నేనంత వెన్నెలేంటనే. నాకోసమే పాడారు కదా ఈ పాట? కాదు, నేనేమో ఆయన హై పిచ్లో పాడండి, ఈయన గమకాలు పాడినంటే చక్కగా సైలెంట్గా గొంతుని దాచుకుంటున్నారని నాకు అర్థమైంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. ఓకే, నేను కూడా అంత ఇబ్బంది పెట్టాను. సో ఎలా ఉంది ఈ సెట్ ఎన్వైర్మెంట్? అంటే ఇంకొక కొన్ని ఎపిసోడ్స్ అయిపోతే మీరు ఆబ్వియస్లీ ఈ ప్రోగ్రామ్ని, ఈ సెట్ని మిస్ అవుతారు. అది తలుచుకుంటే ఏమన్నా అనిపిస్తూ ఉంటుందా అప్పుడప్పుడు, అయ్యో అయిపోతుంది సీజన్ అని అనిపిస్తుంటా? తప్పకుండా. అంటే ఇది ఒక సైకిల్ లాగా అయిపోయింది. ప్రతి వారం పాటలు చూసుకొని రౌండ్స్ ప్రకారం పాటలు తీసేసుకొని ఏ పాట పాడాలి, పాటలు బట్టి లిరిక్స్ గుర్తుపెట్టుకొని అంతా ఆ ప్రాసెస్ మిస్ అవుతాం డెఫినెట్లీ. మీరు భరత్ ఏం చెప్తారు? అంటే లైక్ మళ్ళీ రిహార్సల్ చేయడం, మళ్ళీ ఆ సాంగ్ కోసం నేర్చుకొని మళ్ళీ ఆ నర్వస్నెస్ అన్ని మిస్ అవుతాం. అండ్ కంటెస్టెంట్ మేము అందరం చాలా మిస్ అవుతాం. యా, బట్ హోప్ఫుల్లీ మళ్ళీ అంటే కలుస్తూనే ఉంటాం అందరం. ఎనీవేస్, కీప్ ఎంటర్టైనింగ్ us. Thank you so much.